చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపించే వరకు అర్థం కాలేదట తాము ఎంతటి అదృష్టవంతుడో అని. గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివి అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు మెచ్చడు. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది, కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నిటినీ అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. దేవుడు అందరికీ కాగితం లాంటి జీవితం ఇస్తాడు. పుస్తకమై అక్షర జ్ఞానం నేర్పుతావో, గాలిపటమై ఎత్తుకు ఎగురుతావో, పచ్చనోటై ప్రపంచాన్ని శాసిస్తావో, చెత్త కాగితమై మట్టిని చేరుకుంటావో, ప్రతీది నీ నడవడికలో, నీ ప్రయత్నంలో ఉంది. దేవుడిని దూషిస్తే కాదు, భయాన్ని వదిలేస్తే విజయాన్ని సాధించగలరు. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి టైం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను, వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించని దీన అవస్థని, నీకు నచ్చినా నచ్చకపోయినా చచ్చేదాకా అన్నిటినీ ఓర్చుకోవాల్సిందే. అన్నీ అనుకున్నట్లు జరగవు. జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళితే ఎప్పుడూ అసంతృప్తి, బాధ. ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తే. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. జీవితం ఇంద్రధనస్సులోని రంగుల్లా అందంగా ఉండాలి, కానీ ఇంద్రధనస్సులోని రంగుల్లా మనం రంగులు మారుస్తూ జీవించకూడదు. ఏదో ఒకరోజు అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది. మనుషుల ఐకమత్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బతుకున్న వాడిని పడగొట్టాలనుకుంటారు, చచ్చిపడిన వాడిని భుజాల మీద మోస్తాడు. ఎవరో అడిగారట, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏం చేయాలి అని. ఒక తెలివైన వారు ఇలా సమాధానమిచ్చారు: కాళ్ళని కాకుండా చేతులని పట్టుకొని లాగండి అని. గతుకులు లేని ప్రయాణం కాదు ఎవ్వరిది, పడి లేచే బ్రతుకులే అందరివి. కన్న కలలు వేరేమో కానీ చేసే కష్టం ఒక్కటే, దారులు వేరేమో కానీ చేరే తీరం ఒక్కటే. గుడిలోకి వెళ్ళగానే మనుషులంతా ఒక్కటే అని రాసి ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం అని రాసి అక్కడ మన స్థాయికి తగిన ధరలు పెట్టి ఉంటారు. మనుషులంతా ఒక్కటే అయినప్పుడు వ్యత్యాసాలు ఎందుకు? ఉన్నవాడు లేనివాడు, పేదవాడు అని మీరే నిర్ణయిస్తున్నప్పుడు ఆ నీతి కథలు ఎందుకు? సమానత్వం గుడిలోనే లేనప్పుడు ఇంకా బడిలో, సమాజంలో ఎందుకు దొరుకుతుంది? గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువులే లేడు మనిషికి. చావు ఏ క్షణంలోనైనా రావచ్చు అని తెలుసుకున్నవాడే ప్రతి నిమిషం ఆనందంగా బతుకుతాడు. కొన్ని రోజులు మాత్రమే ఉండే ఈ జీవితంలో కష్టం మాత్రమే శాశ్వతం అని ఎలా అనుకుంటావు? సంస్కారం నేర్పలేని చదువు, సంతోషాన్ని ఇవ్వలేని సంపద, జ్ఞానాన్ని సంపాదించలేని భక్తి ఎప్పుడూ నిరుపయోగమే. నాకు తెలిసి ఏ దేవుడు స్వయంగా వచ్చి సాయం చేయడు. సాయం చేసేవాడే దేవుడు. చేసిన సాయమే దైవం. పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ధర్మం ఎటువైపు ఉంటే విజయం అటువైపు ఉంటుంది. ధర్మానికి ఆపద ఎక్కువ. అడుగడుగునా కష్టాలు. ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది.
నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటలో మారుస్తాడు. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే.